కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము యాకోబు మరియు యోసేపుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చర్చించుకునే ప్రయత్నంలో ముందుకు వెళదాం. యాకోబు మరియు యోసేపుల యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మనం మాట్లాడుకుందాం. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. వాస్తవానికి యాకోబు ఎవరితో మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడంటే తన బిడ్డలతో మాట్లాడాలని తను ఆలోచన కలిగి ఉన్నాడు. యాకోబు తన బిడ్డలతో మాట్లాడినప్పుడు ఇంచుమించుగా తన వయసును పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 140 ఏళ్ళు దాటిన పరిస్థితి. అంటే చాలా వృద్ధాప్యం వచ్చేసింది. అంటే చాలా ముసలివాడు. ఆయన ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాడంటే అంత్యదినములలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇంకా చనిపోయే రోజుల దగ్గరకు వచ్చేసాయి. అంటే యాకోబు బ్రతికి ఉన్న సంవత్సరాలు ఎన్నంటే 147 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. అంటే ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ తండ్రి తన బిడ్డలను పిలిచాడు. ఈ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి పిలిచిన ఆ పిలుపును అందరూ కూడా విని గ్రహించగలిగారు. నిజంగా యాకోబు విషయంలోనూ వారి యొక్క బిడ్డల విషయంలో మెచ్చుకోదగ్గ ఒక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అంత వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, వృద్ధాప్యంలో ఇతను పిలిస్తే వాళ్ళందరూ రావాలా? వాళ్ళ పనులను మానుకుని. ఒకవేళ ఈరోజు మన ఇంట్లోనే చిన్న బిడ్డలు ఉన్నారు కదా, లేదా మన ఇంట్లోనే బిడ్డలు ఉన్నారు కదా, మనలను మన మాటలను గౌరవించే స్థాయిలో వాళ్ళు ఉన్నారా, లేదా మన మాటలను ధిక్కరించే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? యాకోబు వృద్ధాప్యానికి వచ్చినా కూడా తన బిడ్డలను నిజంగా ఒక క్రమశిక్షణలో ఉంచినట్లుగా అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న వారి మాటలను చాలామంది కూడా వినరు. ఎందుకంటే వారితో అంత అవసరమేమి కూడా ఉండదు కాబట్టి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనస్తులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే మనం ప్రతి ఒక్క వృద్ధాప్యంలో ఉన్న వారిని, అంటే కేవలము మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దలనే కానీ బయట ఉన్న పెద్దలనే కానీ గౌరవించడము అనేది మనం బాగా నేర్చుకోవాలి. ఈరోజు సమాజము పాడైపోవడానికి గల కారణం ఏమిటి అంటే పెద్దవాళ్ళను గౌరవించకపోవడము అంటే ఏంటంటే వారి మీద కోపపడము అవ్వచ్చు, వారిని దూషించడము అవ్వచ్చు, వారి మాటలను ధిక్కరించడము కూడా అవ్వచ్చు. ఈరోజు సమాజంలో పెద్దలకి గౌరవం లేని పరిస్థితి కనపడుతుంది. కానీ యాకోబు తన జీవితంలో అయితే తన బిడ్డలు అతను పిలవగానే అతని దగ్గరికి వచ్చారంటే తన బిడ్డలకి ఎవరి మీద బాగా గౌరవం ఉంది? తండ్రి మీద గౌరవం ఉంది. అది ఎలా వచ్చిందంటారు? ఒకవేళ అది ఊరికే ఎండాకాలం వచ్చిన ఎండలాగా,
వర్షాకాలం వచ్చిన వర్షంలాగా, చలికాలంలో వచ్చిన చలిలాగా వచ్చిందంటారా? కాలక్రమేణా వచ్చిందా, లేదా దానిని నేర్పించే ప్రయత్నం చేశారా? ఈరోజు పెద్ద అయిన తర్వాత మా బిడ్డలు మా మాట వినడం లేదు అంటే, చిన్నప్పుడే అతనిని నువ్వు నీ మాటల చేత లేదా దేవుని వాక్యము చేత అతన్ని నువ్వు నిలవబెట్టలేకపోయావు కదా. ఈరోజు మనము బిడ్డలను బాల్య దశలో పోనీలే ప్రార్థనకు రాకపోతే ఏముంది అని అనుకుంటాం కదా. చిన్నతనములోనే నువ్వు బాలుని వాక్యోపదేశము యొక్క నడవడికలో పెట్టలేకపోతే పెద్దయ్యాక తను వాక్యోపదేశములో ఉంటాడని మనం అర్థం చేసుకోగలమా? చిన్నప్పుడే మనము అతనిని సంఘానికి నడిపించలేనప్పుడు, ప్రార్థనలకి నడిపించలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో ఎప్పటికీ కూడా రారు. కాబట్టి వస్తున్న ఈ సమయం కూడా అది మీకు కూడా అంత్య దినాలే అనుకోవాలి. అంటే మనం కూడా చివరి రోజుల్లో ఉన్నాం అని అనుకుని మన బిడ్డలకు ఏం చేయాలంటే దేవుని మాటలను నేర్పించాలి. ఈరోజు నేర్చుకోవడం లేదు కదా అని వాళ్ళని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. అయితే అక్కడ ఒక దావీదు ఒక మాట చెప్తూ ఉంటాడనమాట. బాలుడు నడిచినప్పుడునో, కూర్చున్నప్పుడునో, పడుకున్నప్పుడునో ఏం తెలియజేయాలంట? దేవుని మాటలను తెలియజేయాలి. ఈరోజు తెలియజేసే మనసు నీలో ఉందా? కానీ యాకోబు జీవితాన్ని ఒకవేళ క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, యాకోబు యోసేపును పక్కన కూర్చోపెట్టి ఎల్లవేళలా బాగా వాక్యాన్ని నేర్పించేవాడు. ఎలా చెప్తున్నారు, ఇది బైబిల్లో లేదు కదా అంటే, వాక్యాన్ని నేర్చుకున్నాడు కాబట్టే, దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు కాబట్టే, భయభక్తులు లేని అన్నదమ్ములను చూసినప్పుడు నాన్న దగ్గరికి వచ్చి, నాన్న అన్నయ్యలు తప్పు చేస్తున్నారు, అన్నయ్యలు సరిగ్గా నడుచుకోవడం లేదు అనే విషయాన్ని ఎవరికి చెప్పాడు? తండ్రికి చెప్పాడు. ఈరోజు మనము కూడా బిడ్డలకి బాల్య దశ నుంచే వాక్యాన్ని నేర్పించే ప్రయత్నంలో నిమగ్నం అవ్వాలి. అది నీ బిడ్డలు అవ్వచ్చు, అది లేదా నీ చుట్టూ ఉన్న బిడ్డలు అవ్వచ్చు. కానీ ఎవరైనప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు అవసరమైన విషయాల ద్వారా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగా యాకోబు కూడా ఒకవేళ తన 147 ఏళ్ల జీవితంలో తన బిడ్డలతో ఒకవేళ ఖచ్చితంగా దేవుని మాటలను బాగా చర్చించి ఉండవచ్చు. చర్చించారు కాబట్టే వాళ్ళ భవిష్యత్తు ఎలాగా ఉంది అంటే వాక్యానుసారంగా ఉండాలని తను ప్రేరేపించాడు. అయితే ఆయన బోధించడంలో మాత్రము ఒక నెంబర్ 1గా తయారయ్యాడు. ఈ యాకోబును మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రవక్త అంటే ఏమిటి అంటే జరగబోయే విషయాలను తెలియజేసే వ్యక్తిని ఏమంటారంట? ప్రవక్త అంటారు. ఇప్పుడు యాకోబు కూడా ఒక ప్రవక్తలాగా మారి తన బిడ్డలను పిలిచి వాళ్ళకి జరగబోయే సంగతులంట, చూడండి, మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను అంటే అతను ఏం చెప్తున్నాడంట? జరగబోయే విషయాలను, అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ లేదా వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ జీవితంలో ఏవి ఎదుర్కొంటారు, వాళ్ళ జీవితంలో ఎలా ఉంటారు అని చెప్తూ ఉన్నారు. అయితే అతనికి ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచాడు. ఇతను ఒక ప్రవక్తలాగా తన మనసులో ఉన్న కోరికను చెప్పడం లేదు. ఇతడు దైవికమైన జ్ఞానమును కలిగి ఉండి, మీరు ఈ స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు ఇలా అయిపోతారు, మీరు ఈ స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఇలా అభివృద్ధి పొందుతారు, మీరు ఇలాంటి వైఖరిని కలిగి ఉన్నారు కాబట్టి మీ భవిష్యత్తు ఇలాగా ఉంటుంది, అంటే మీరు ఇలా ఉండబట్టి మీ భవిష్యత్తు రేపు అలా ఉండిద్ది, మీరు ఇలా నీతిగా బ్రతకబట్టి రేపు మీ భవిష్యత్తు అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని బట్టి రేపటి భవిష్యత్తు ఏమైందంట? తయారయ్యిద్ది. ఈరోజు నిజంగా కూడా మన భవిష్యత్తులో మనం కూడా బాగుండాలి అని మనం అనుకుంటే ప్రస్తుతం ఉన్న భవిష్యత్తుని ఏం చేయాలి? ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ఎవరైతే బాగు చేసుకోగలుగుతారో
ప్రస్తుతం ఉన్న కుటుంబాన్ని ఎవరైతే బాగు చేసుకోగలుగుతారో, ప్రస్తుతం ఉన్న సంఘాన్ని ఎవరైతే సరైన విధంగా నడిపిస్తారో వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు కూడా ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ప్రస్తుతము సరైన విధంగా నువ్వు లేకపోతే నీ భవిష్యత్తు కూడా బాగోదు. అయితే వాళ్ళందరినీ పిలిచి ఏం చెప్తున్నాడంటే చూడండి 2వ వచనము, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. అంటే అందరినీ పిలిచాడు. పిలిచి ఏం చెప్తున్నాడంటే మీ అందరికీ కూడా జరగబోయే విషయాలు చెప్తానంట. నిజంగా జరిగిన విషయాల కన్నా జరగబోయే విషయాలంటే జనాలకి చాలా ఆసక్తి. నిజంగా జనాలు ఎలాంటి వాళ్ళంటే జరిగిన విషయాలు ఆసక్తిగా మాట్లాడుకుంటారు, జరగబోయే విషయాలను ఆసక్తిగా మాట్లాడతారు, కానీ జరుగుతున్న విషయాల గురించి ఆలోచన చేయరు. అయ్యో నా జీవితం ఎలాగుంది, నా జీవితాన్ని ఎలా మర్చుకోవాలి అనే ఆలోచన మనుషులు ఎవరు కూడా చేయరు. కానీ సామెతల గ్రంథం ఒక విషయాన్ని తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. ఇందాక తిమోతి గ్రంథంలో కానీ ఇప్పుడు సామెతల గ్రంథంలో కానీ ఏం చెప్తున్నాడంటే బిడ్డలైన వాళ్ళు పెద్దవాళ్ళ మాటలను చక్కగా వినాలి. ఎందుకు వినాలి అంటే వివేకమును సంపాదించాలంటే వినాలి. పెద్దవాళ్ళ మాటని ఎందుకు వినాలంటే భవిష్యత్తు బాగుండాలంటే వినాలి. తర్వాత నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. అది ఇక్కడ బోధించే వ్యక్తి చూడండి, నా మాట వినండి, మీకు వివేకం కలిగిద్ది. అయితే మీకు వివేకం కలగాలి అంటే నా బోధను మీరేం చేయకూడదంట, త్రోసివేయద్దు. అంటే నా బోధకు మీరు దూరంగా ఉండద్దు, నా బోధకి మీ చెవులను దూరం చేయొద్దు, నా బోధకి నీ మనసును దూరం చేయొద్దు. కాబట్టి నా బోధకు మీరు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయండి. 3వ వచనం, నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తండ్రి మాటలు కానీ పెద్దల మాటలు కానీ దైవిక మాటలు కానీ ఎలా పట్టుకోవాలంట, పట్టుదలతో పట్టుకోవాలి. పట్టుదల అంటే చాలామంది అంటావు భీష్మించుకుని కూర్చున్నావు, భీష్మించి పట్టుపట్టావు అని అంటూ ఉంటారు కదా. అంటే గట్టిగా ఈరోజు నిజంగా మనం కూడా గట్టిగా ఏం చేయాలి అని అనుకుంటున్నాం. గట్టిగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటాం, గట్టిగా సంపాదించి ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, లేదా గట్టిగా మందులు వాడి ఆరోగ్యాన్ని స్వస్థపరచుకోవాలనుకుంటాం. కానీ గట్టిగా దేవుని మాటలు వినాలని ఎప్పుడైనా అనుకున్నాం మనం? ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను దేవుని మాటలు వినాలి, దాని ప్రకారంగా నా కుటుంబాన్ని నడిపించుకోవాలి, అలా నడిపించుకోగలిగితేనే నా తర్వాత భవిష్యత్తు బాగుంటుంది అని అనుకున్నామా? కానీ యాకోబు మాత్రం తన జీవితంలో పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళ కుమారులందరినీ పిలిపించి ఆయనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత యాకోబు కుమారుల్లో పెద్ద కుమారుడు ఎవరంటే రూబేను. ఎవరండి? రూబేన్. పెద్ద కొడుకును పిలిచాడు. పిలిచి ప్రతి ఒక్కరిని ఎందుకు పిలిచాడు? రాబోయే సంగతులు చెప్పడానికి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాస్యమును బలాతిశయమును నీవే. ఏం చెప్తూ ఉన్నాడంటే, అయ్యా రూబేను, వాస్తవానికి నువ్వు నాకు పెద్ద కుమారుడివి. నువ్వు పెద్ద కుమారుడి కాబట్టి నా బలము నా సమస్తము ఎక్కువ శాతము నీదే అని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసిన తరువాత అక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో అతను పెద్దవాడిగా పుట్టినప్పటికీ కూడా తన జీవితంలో ఒక లోపాన్ని కలిగి ఉన్నాడు. ఆ లోపము గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ లోపము అంటే కింద చదువుదాం.
నీళ్ల వలె చెంచులుడవై నీవు అతిశయము పొందవు. అంటే నీళ్ళని ఎప్పుడైనా కూడా మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నీళ్ళని ఒక చోట పెడితే అది అక్కడే ఉండిద్దా? ఒకవేళ నీళ్ళు ఇక్కడ ఇలా పోసారనుకోండి, అక్కడే ఉంటాయా? అవి ఏమైపోతాయి? ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే స్థిరంగా ఒక చోట ఉండదు. అలాగే రూబేను, నీవు కూడా స్థిరంగా ఉండిన వాడువు కావు. కాబట్టి నీ జీవితంలో స్థిరత్వము లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలు మనతో ఎవరైనా నువ్వు స్థిరంగా లేవు అని మనల్ని అంటే ఏమంటాం మనం? భలే చెప్పొచ్చావులే వెళ్ళు అని అనేవాళ్ళగా ఉంటాం. కానీ ఎందుకు ఇతను స్థిరంగా లేడని చెప్తూ ఉన్నాడు? చూడండి, ఆదికాండము 35వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇతడు ఎందుకు స్థిరుడు కాడు అంటే, ఎందుకు యాకోబు బలమును పొందలేకపోయాడు, యాకోబు యొక్క ప్రథమ ఫలమును పొందలేకపోయాడంటే ఇతను చేసిన తప్పు. ఇతను చేసిన తప్పు ఏమిటి అంటే, తన తల్లిగా భావించబడిన యాకోబు ఉపపత్ని అయితే తను ఏం చేశాడంటే పాపము చేశాడు. తను పాపము చేసిన దాన్ని బట్టి తనకు ప్రతిఫలం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, బలాతిశయాన్ని కోల్పోయాడు. మీరు బైబిల్ను కూడా పరిశీలన చేయండి. కయ్యూను, హేబేలు సహజంగా ఎవరు గొప్పోళ్ళు అవ్వాలా? కయ్యూను అవ్వాలా, అంతేనా? కానీ కయ్యూను గాల ఎవరయ్యారు? హేబేలు అయ్యారు. గల కారణం ఎవరో తెలుసా? కయ్యూను పాపం. మీరు అలాగే పరిశీలన చేసినప్పుడు ఏశావు, యాకోబులు వీరి ఇరువురిలో ఎవరు గొప్పోళ్ళు అవ్వాలా? ఎవరిది జ్యేష్ఠత్వము అంటే ఏశావుది. కానీ అక్కడ ఎవరిది అయ్యింది? యాకోబుది అయ్యింది. తర్వాత యోసేపు అతని అన్నదమ్ముళ్ళు. ఇక్కడ ఎవరయ్యారంటే యోసేపు గొప్పోడయ్యాడు. వాళ్ళందరూ కూడా బలహీనపరచబడినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది జీవితంలో జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకునే అర్హత వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కలిగి ఉన్న లోపాలను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న పాపములను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న జ్యేష్ఠత్వాన్ని ఏం చేశారంట? కోల్పోయారు. ఈరోజు ఇక్కడ రూబేను కూడా ఏమయ్యాడు అంటే, తన జీవితంలో అతడు జ్యేష్ఠుడిగా పుట్టినప్పటికీ కూడా జ్యేష్ఠత్వానికి సంబంధించిన లాభాలను ఆయన ఏం చేయలేకపోయాడంట? పొందలేకపోయాడు. కాబట్టి నీ పరిస్థితి ఎలా అంటే నీళ్ల వలె ఉంటావు, అస్థిరుడిగా ఉంటావు అని యాకోబు రూబేనుని తెలియజేశాడు. వాస్తవానికి నువ్వు నాయకుడిగా ఉండాలి, కానీ నీలో నాయకుడు యొక్క లక్షణాలు లేవు అని చెప్పారు. మొదటి కొడుకుదైతే అయిపోయింది. తర్వాత రెండో కొడుకు, మూడో కొడుకుల గురించి చెప్తూ ఉన్నాడు. 5వ వచనం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. అంటే మొదటి కొడుకు గురించి ఏం చెప్పాడు? మేలు చెప్పాడా, కీడు చెప్పాడా? కీడే చెప్పాడు. ఆ కీడు తెప్పించుకుంది ఎవరు? ఆయనే. అందుకే మీరు ఎప్పుడైనా చరిత్రలో పరిశీలన చేయండి, రూబేను వంశంలో నుంచి ఎవ్వరు గొప్పోళ్ళు రాల. ఎందుకు గొప్పోళ్ళు రాలేదంటే, రూబేను సరైన వాడు కాదు, రూబేను అస్థిరుడు, రూబేను పాపము చేసిన వ్యక్తి, రూబేను తండ్రి మంచమును ఎక్కిన వ్యక్తి. కాబట్టి తన కుటుంబంలో ఎవరు కూడా గొప్ప స్థితిలో వచ్చినట్లయితే మనం చూడం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, గొప్ప జీవితాన్ని మనము గణించాలి అంటే, గొప్ప జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో గొప్పవాడిగా బ్రతికాడట్టుగా, గొప్ప ఆలోచనలు చేసేవాడిగా మనమైతే ఉండాలి. తరువాత షిమ్యోను, లేవి అంటే ఇద్దరు కొడుకుల గురించి ప్రస్తావిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఉన్న ఒక లక్షణాన్ని యాకోబు చెప్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఉన్న లక్షణం ఏమిటి అంటే, వీరు చాలా కోపిష్ఠులు. ఒక రకంగా ఎంత కోపిష్ఠులు అంటే వీళ్ళ జీవితము హింసాత్మకంగా ఉంటుంది అని చెప్తున్నాడు.
ఎందుకు హింసాత్మకంగా ఉంటుంది అంటే గతంలో జరిగిన ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ 6వ వచనం, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుద్దికాలి నరములను తెగగొట్టిరి అని చెప్తున్నారు. అంటే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే, రూబేను ఎక్కడ తప్పు చేశాడంటే నా ఉపపత్నితో పాపం చేశాడు. ఈ షిమ్యోనులు ఏవీలు కూడా ఏం చేశారు అంటే చూడండి, 34వ అధ్యాయము ఆదికాండము 34వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులోనిద్దరు అనగా దీనా సహోదరులనైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఏం చేశారంట? సహజంగా దీనాని ఒకరు అంటే ఒకరు ఆమె జీవితాన్ని పాడు చేస్తారు. ఆ పాడు చేసిన తరువాత ఈ లేవి షిమ్యోనులకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత యాకోబు ఏమో సమాధానానికి వెళుతుంటే వీళ్ళిద్దరికి ఏం చేశారంట? శత్రుత్వానికి పోయారు. శత్రుత్వానికి పోయి తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఎవరి చేత దేన చెరబట్టబడిందో, ఎవరి చేత దేన జీవితం పాడైపోయిందో ఆ ఊరిలో ఉన్న వారు అందరినీ కూడా ఏం చేశారంట? ప్రతి పురుషుని చంపారు. ఇద్దరు వెళ్ళి ఊరిలో ఉన్న వాళ్ళని చంపారంటే వీళ్ళంతా కోపిష్టులు, వీళ్ళంత బలమైన వాళ్ళు. మనుషులనే కాదు కానీ అక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు జంతువులను కూడా వాళ్ళు ఏం చేశారంట? ఇబ్బంది పెట్టినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తరువాత లేవీలు షిమ్యోను నుంచి చెదరగొట్టబడ్డారు. కాబట్టి లేవీలకి దేవుడు ఏమిచ్చాడంటే యాజక ధర్మం ఇచ్చాడు. అంటే షిమ్యోను లేవీలు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే కోపిష్టులు. కొంతకాలము తర్వాత లేవీలను దేవుడు ఏం చేశాడంట? వేరుపరిచి యాజక పనిని అప్పచెప్పారు. అది ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే అక్కడేమో పాపం వలన శాపం వచ్చింది భవిష్యత్తుకి, ఇక్కడ కోపం వలన శాపం వచ్చింది వీళ్ళ భవిష్యత్తుకి. ఈరోజు నిజంగా మనం కూడా బ్రతుకుతూ ఉన్నాము. మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎందుకు బ్రతుకుతున్నాం అంటే భవిష్యత్తు కోసం అంటున్నాం. భవిష్యత్తులో ఎవరుంటారంటే నువ్వు ఉండవు. భవిష్యత్తులో ఎవరుంటారు? నీ సంతానము ఉంటుంది. భవిష్యత్తులో నీ సంతానము బాగుండాలంటే ప్రస్తుతం నువ్వు ఏం చేయాలి? ఖచ్చితంగా నీతి న్యాయాలతో బ్రతకాలి. తర్వాత ఎవరిని పెట్టాడంటే 4వ కొడుకు యోధాని పిలిచాడు. 8వ వచనానికి వద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా చాలా జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు పాపముతో నిండిపోయింది. ఎలాగంటే మొదటిగా అన్యస్త్రీని వివాహం చేసుకున్నాడు. తదుపరి కుమారులను సరిగ్గా పెంచలేని పరిస్థితి. కానీ యోధా జీవితం ఎవరు వచ్చాక మారిపోయిందంటే తామారు వచ్చాక మారిపోయింది. తామారుకు జీవితం వచ్చిన తర్వాత యోధా జీవితం మారింది. ఇప్పుడు యోధా తన తమ్ముళ్ళ కోసం, బెన్యామీను కోసం ఏం చేస్తాడంటే ఫైట్ చేస్తాడు. మా తమ్ముడిని మేము కాపాడుకుంటామని. అయితే యోధాలో ఉన్న స్వభావాన్ని బట్టి దేవుడు అతనిని ఏం చేశాడంటే దీవించాడు. ఎలా దీవించాడు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. అతడు 9వ వచనం, యోధా, కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను. అతడిని లేపువాడు ఎవడు? అంటే ఎవరైనా కూడా కుక్క ఒకవేళ పడుకుందనుకో, కొంచెం దూలోళ్ళు ఏం చేస్తారంటే ఆ కుక్కను కదుపుతారు. ఒకవేళ సింహం ఉంటే సింహాన్ని కదపగలరా? ఇప్పుడు యోధా కూడా ఎలాంటి వాడంటే చాలా పవర్ఫుల్ పర్సన్. ఎందుకు ఇతను పవర్ఫుల్ అయ్యాడు అంటే అక్కడ చెప్తూ ఉంటాడు, అతను పవర్ఫుల్ కాబట్టి అతని ఎవరు లేపలేరు. అయితే నీ జీవితం ఎలాగ ఉంటుంది అంటే యోధా గురించి మనం ప్రస్తావన చూస్తూ ఉన్నప్పుడు, యోధా జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 10వ వచనంలో చెప్తూ ఉంటాడు, షీలోహు వచ్చే వరకు
యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు. ఇది ఎవరి గురించి అంటే యోధా వంశంలో నుంచి యేసుక్రీస్తు వస్తాడని, యేసుక్రీస్తు చిరకాలము ఆయన రాజుగా ఉంటాడని, అతనికి వీళ్ళందరూ కూడా ప్రతి జనము కూడా ఏమవ్వాలని, లోబడాలని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దీనిని మనం చూస్తూ ఉన్నప్పుడు యోధా అనే దేవుడు ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఇతను గురించి ఒక ప్రవచనం చెప్పాడు. ఏ ప్రవచనం అంటే, నీ వంశంలో నుంచి ఎవరు వస్తారంట, ఒక కొదమ సింహము వచ్చిద్ది, ఒక ఆడసింహము వచ్చేది, షీలోహు వచ్చే వరకు యోధా యొద్ద దండము తీయదు అని చెప్తున్నాడు. అంటే ఏమిటి అంటే, అక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే క్రీస్తుని గురించిన విషయాన్ని అక్కడ మనం వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యాకోబు యోధాని ఏం చేశాడంట, దీవించిన వాడుగా అయితే మనకి కనపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పటికి ఎంతమంది కుమారులు అయిపోయారంటే 4 కుమారులు అయితే అయిపోయారు. అయితే 5వ కుమారుడు మనం చూద్దాం. 5వ కుమారుడు ఎవరు అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు జెబులూను. ఎవరండి? జెబులూను. 13వ వచనాన్ని చూద్దాం. జెబులూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు నుండును. అంటే ఒకే పాయింట్లో చెప్పాడు. జెబులూను యొక్క జీవితం ఎలాగుంటుంది అంటే ఒక రకంగా గొప్పగా ఉంటుంది. అతడు ఎక్కడ తన జీవితం ముందుకు వెళ్తుంది అంటే సముద్ర తీరంలో ఆయన నివసిస్తాడు, ఓడలతో వాణిజ్యాన్ని ఆస్వాదిస్తాడు. ఆయన సముద్ర వాణిజ్య వ్యాపారాల రిలేటెడ్గా ఆయన వంశం ఏమైందంట, అభివృద్ధి పడిద్ది. అంటే ఇక్కడ మీరు పద్దాక పరిశీలన చేయండి. రూబేను అస్థిరుడుగా ఉన్నాడు, షిమ్యోను కోరత్వంగా ఉన్నాడు, లేవి భవిష్యత్తులో యాజకులు అయ్యారు, యోధా నుండి క్రీస్తు వచ్చాడు, జెబులూను నుంచి వ్యాపారస్తులు వచ్చారు. అంటే ఈరోజు వీళ్ళు కలిగి ఉన్న గుణగణాలు లక్షణాలను బట్టి వాళ్ళ భవిష్యత్తుని దేవుడు నిర్ణయించి ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడంట, యాకోబు ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. తర్వాత 14-15 వచనాలు. 6వ కుమారుడు ఇస్మాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధమ్మం, అతడు విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనదొకటయు చూచును గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. అంటే ఇప్పుడు జెబులూను ఏమో వ్యాపారస్తుడు గొప్ప స్థితుల్లో ఉంటాడని చెప్పాడు, కానీ ఇస్మాకారు విషయానికి వచ్చేపాటికి ఏం చెప్తున్నాడంటే ఇతడు వ్యవసాయం చేస్తాడంట, వ్యవసాయ శ్రమని అంగీకరిస్తాడంట, ఇతడు సంతృప్తిని సూచిస్తుంది అంటే, కానీ ఇతను బానిసగా జీవిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, ఈరోజు మన జీవితంలో మనము కూడా ఎలా ఉండాలి అని మీరు నిర్ణయించుకుంటున్నారు. మనము గొప్పవారిగా ఉండాలని మీరు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా గొప్ప పనులను చేయండి, గొప్ప ఆలోచనలు చేయండి, గొప్ప ప్రవర్తన ప్రకారంగా జీవించండి. ఒకవేళ మీ జీవితంలో మీరు గొప్పగా లేకపోతే, మీ జీవితంలో మంచి ప్రవర్తన మీ జీవితంలో లేకపోతే మీ జీవితాలు ఏమైపోతాయంటే ఇక్కడ దేవుడు ముందుగానే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ వంశాలను స్థిరపరిచినట్లుగా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. తదుపరి ఎవరంటే దాను. ఇశ్రాయేలీలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. అంటే దాను గురించి చూస్తున్నప్పుడు దాను తన ప్రజలకు న్యాయం చేస్తాడని, అలాగే దారిలో సర్పంగా ఉంటాడని ప్రవచింపబడుతుంది. అంటే సర్పంగా ఉంటాడంటే కింద చెప్తున్నాడు, దాను త్రోవలో సర్పంగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమేలు కరుచును, అందువలన ఎక్కువవాడు వెనకకు పడును అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే దాను ఒక నాయకుడిగా ఉంటాడు, నాయకుడిగా ఉండి సరైన విధముగా ఆయన ముందుకు వెళుతూ ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగ మనం చూస్తూ ఉన్నప్పుడు అందరి జీవితాలను అక్కడ తెలియజేస్తూనే ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే చివరికి ఎవరి దగ్గరికి వద్దాము అంటే యోసేపు జీవితానికి వద్దాం. చూడండి 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్ము
ఓట యొద్ద ఫలించుడి, కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యోసేపు ఎలాగ ఉంటాడంటే ఆయన బాగా అభివృద్ధి పొందుతాడు. ఎలా అభివృద్ధి పొందుతాడు అంటే, కొమ్మ రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. కొన్ని మొక్కలు ఉంటాయి గోడ మీద అమాంతంగా అలా తీగలుగా గుబురుగా వచ్చేస్తూ ఉంటుంది. వాటిని ఎవరు పెంచకపోయినా ఒక్కోసారి చిక్కుడుకాయ మొక్కలు, ఒక్కోసారి కొంచెం మనీ ప్లాంట్ మొక్కలు అలా కొన్ని గుబురుగా పెరిగిపోతూ ఉంటాయి. యోసేపు జీవితం కూడా ఏమవుతుందంటే చాలా చక్కటి అభివృద్ధిని సూచిస్తూ ఉంది. ఎందుకు అంటే అతని మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా యాకోబు తన బిడ్డలకు తెలియజేశాడు. ఇవన్నీ తెలియజేసిన తర్వాత, వాళ్ళ జీవితాలను తెలియజేసిన తర్వాత అతడు ఏం చెప్తూ ఉన్నాడంటే 50వ వచనానికి వచ్చేద్దాం. అంటే 50వ వచనానికి వచ్చే ముందుగా యాకోబు ఇంకా చనిపోయాడు. చివరగా కొడుకుల గురించి చెప్పాడు, వాళ్ళ భవిష్యత్తు గురించి వివరించాడు. అతను ఏమైపోయాడంట? చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను ఏం కోరుకున్నాడంటే, అయ్యా నేను చనిపోతే నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే అబ్రహామును ఇస్సాకును మన యొక్క పితరులను పాతిపెట్టిన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాలి, అక్కడే పాతిపెట్టాలి అని చెప్పాడు. పాతిపెట్టాలని చెప్పిన తర్వాత బిడ్డలు వాళ్ళ జీవితంలో లోపాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా తన తండ్రి మీద కలిగి ఉన్న ప్రేమను యోసేపు ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే 2వ వచనం తర్వాత 50వ అధ్యాయం 2వ వచనం. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని. తండ్రి చచ్చిపోయాడు, తండ్రి శవాన్ని ఏం చేయాలంట? సిద్ధపరచాలి అంటే సహజంగా ఎలా సిద్ధపరుస్తూ ఉంటారు? సుగంధ ద్రవ్యాలే ఎందుకు వేయాలి? మనము చరిత్రను పరిశీలన చేసినప్పుడు శవాలను పొందుపరిచేవాళ్ళు ఎక్కడంటే ఐగుప్తులో. అందుకే మీకు కూడా కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో ఏమంటారంటే ఈజిప్ట్ మమ్మీ అంటారు. అంటే ఈజిప్ట్ మమ్మీలు ఏమంటారు? బ్రతికే ఉంటారు అంటూ ఉంటారు కదా. అలాగా ఐగుప్తులు ఏం చేస్తారంటే చనిపోయిన శవాన్ని సుగంధ ద్రవ్యాలతో పొందుపరుస్తూ ఉంటారు. అంటే తాజాగా ఉంచుతారు. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి కదా, తాజాగా ఉండడానికి మనం ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెడతాం. అలాగే ఈ శవాలు కుళ్ళిపోకుండా వాటిని తాజాగా ఉంచడం కొరకు వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే పొందుపరుస్తూ ఉంటారు. దేనితో పొందుపరుస్తారంటే సుగంధ ద్రవ్యాలతో పొందుపరుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా ఒక ఆమె వచ్చి తన తల మీద విలువైన అత్తరును పోసిద్ది. ఆ విలువైన దానిని పోసిన తర్వాత తన పాదములతో తను తుడిచిద్ది, తన జుట్టుతో తుడిచిద్ది తన పాదములను, క్రీస్తు పాదములను. ఎందుకు అంటే శిష్యులు కోప్పడతారమ్మా, ఆ విలువైన ఆ సుగంధ ద్రవ్యాన్ని అమ్మితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఏదో మాకిస్తే మేము ఉపయోగించుకుంటాం కదా అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటారంటే, నా మరణాన్ని ముందుగానే గుర్తించి మరణించినప్పుడు సుగంధ ద్రవ్యాలు ఎలాగ వేస్తామో ఈమె ఆ పని చేసింది అని యేసుక్రీస్తే తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి పాత నిబంధన కాలంలో వారి యొక్క చనిపోయిన వారి మీద ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారంటే సుగంధ ద్రవ్యాలు బాగా వేసి. ఈరోజు చాలామంది కూడా చనిపోయిన తర్వాత చాలా స్ప్రేలు కొడుతూ ఉంటారు. అయితే ఎందుకు కొడతారో వాళ్ళకి తెలియదు. కానీ పాత నిబంధన కాలంలో సుగంధ ద్రవ్యాలు ఎందుకు వేసేవాళ్ళంటే శరీరము కుళ్ళిపోకుండా, వాసన రాకుండా. చరిత్రను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చరిత్ర ఏం చెప్తుందంటే ఒక్కోసారి చరిత్ర 3500 రోజులు బ్రతికిన శరీరాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంది. అంటే ఎలాగంటే ఈ ఈజిప్ట్లో అంటే ఈ ఐగుప్తులో చనిపోయిన శరీరాలను వాళ్ళు అలాగా పొందుపరిచేవారు. అంటే చనిపోయిన శరీరాలను పొందుపరిచే విషయంలో ఎవరు ఎక్స్పర్ట్లు అంటే ఐగుప్తీయులు చాలా ఎక్స్పర్ట్లని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యాకోబు కూడా చనిపోయాడు కదా. యాకోబు కూడా చనిపోయిన తర్వాత ఆ యాకోబు శవాన్ని పొందుపరచడానికి యోసేపు ఏం చేశాడో తెలుసా? 40 రోజులు తన శవాన్ని సుగంధ ద్రవ్యాలతో తయారు చేశారు. చదువుదాం చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 2వ వచనము పాయింట్ చూడండి. వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారు కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. ఎన్ని దినాలంట? 40 దినాలు.
అంటే 40 రోజులు ఆ శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి ఆ శరీరాన్ని భూమి మీద ఉంచారు చనిపోయాక కూడా. అంటే తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలోకి తల్లిదండ్రుల మీద అంటే యాకోబు మీద ప్రేమ ఉందా లేదా అంటే, ఈరోజు ఒక్కోసారి ఎక్కలేని కంగారు ఎక్కడ చూపిస్తారంటే చావుల దగ్గర చూపిస్తూ ఉంటారు. కంగారు టైం అయిపోతుంది తీసేద్దామని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ తన తండ్రి శవాన్ని ఎన్ని రోజులు ఉంచుకునే ప్రయత్నం చేశారంట? 40 రోజులు ఉంచారు. అయితే ప్రియులారా, 40 రోజుల తర్వాత యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా మా తండ్రి చనిపోయాడు కదా, మా తండ్రిని మేము ఏం చేస్తాము? పాతి పెడతాం. పాతి పెట్టడానికి ఇక్కడైతే మేము పాతి పెట్టాం, మా దేశానికి వెళ్ళిపోతాం. కానాను మా దేశం కదా, అక్కడి నుంచి వచ్చిన వారమే కదా మేమందరం, అక్కడ వెళ్ళిపోయి పాతి పెడతామంటాడు. ఫరో సరే అంటాడు. అయితే యాకోబు శవంతో పాటు ఐగుప్తు దేశంలో చాలామంది ఆ శవాన్ని వెంబడించారు. అంటే అక్కడ యాకోబు ఎలా బ్రతికాడు? చక్కగా బ్రతికాడనా? చక్కగా బ్రతకలేదనా? చక్కగా బ్రతికాడని. యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఎంతకాలం ఉన్నాడంటే ఇంచుమించుగా 12 సంవత్సరాలు యాకోబు ఆ దేశంలో ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉంది. యాకోబు 12 సంవత్సరాలు అక్కడ ఉన్నట్లుగా మనమైతే చూస్తున్నాం. 12 సంవత్సరాలలో మంచి ప్రవర్తనను మంచి మాట తీరును కలిగి ఉన్నాడు కాబట్టి ఈజిప్టు దేశమంతా అంటే ఐగుప్తు దేశమంతా ఫరో కుటుంబం అంతా కూడా తన యొక్క సమాధి వెనక వెళ్ళిన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొంతకాలానికి అంటే ఇంచుమించుగా యాకోబు చనిపోయిన 54 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా చనిపోయారంటే యోసేపు కూడా చనిపోయాడు. ఆ యోసేపు చనిపోయింది కూడా ఇక్కడే తెలియజేయబడుతుంది. చూడండి, అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి. యాకోబు చనిపోయిన తర్వాత అన్నదమ్ములు భయపడిపోయారు. ఎందుకు భయపడిపోయాడంటే వీళ్ళందరిలో బాగా ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరంటే ఫిల్టర్ చేస్తే 2. ఒకటి ఎవరు? యోధా, ఇంకోటి ఎవరు? యోసేపు. అయితే వీళ్ళిద్దరిలో ఐగుప్తు దేశంలో శక్తివంతుడు ఎవరు? యోసేపు. అయితే వీళ్ళు భయపడిపోయి ఎందుకు భయపడ్డారంటే గతంలో యోసేపుకి మనం నష్టం చేశాం కదా, ఇప్పటిదాకా తండ్రి ముఖాన్ని చూసి మనల్ని వదిలేశాడు, ఇప్పుడు తండ్రే చచ్చిపోయాడుగా, తండ్రి చచ్చిపోయిన తర్వాత మనల్ని ఏం చేస్తారని భయపడి అక్కడ చూడండి ఏం జరిగిందో చూద్దాం. 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి ఏం పడతాడంట? పగపడతాడు. నిజంగా యోసేపు పగబట్టే మనిషి అంటే పగబట్టే మనిషి అయితే షిమియోనిని అరెస్ట్ చేశాడు. తర్వాత వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చేవాడు కాదు, వాళ్ళకి గోషేను దేశాన్ని ఇచ్చేవాడు కాదు. 17 ఏళ్ళు 12 ఏళ్ళు అయినప్పటికీ కూడా యోసేపు ఏంటో తన అన్నదమ్ములు తెలుసుకోలేకపోయారు. ఈరోజు ఒక్కోసారి మనతోనే ఉంటారు, కానీ మనం ఏంటో సరిగా అర్థం చేసుకోలేరు, మన మనస్తత్వాన్ని తెలుసుకోలేరు, మన స్వభావాన్ని తెలుసుకోలేరు, కానీ మనతోనే ఉంటారు. దౌర్భాగ్యం. అయితే ఆ దౌర్భాగ్యం ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. అప్పుడు యోసేపు ఏమవుతున్నాడంటే చాలా బాధపడుతున్నాడు ఒక రకంగా. చూడండి 17వ వచనం. నీ తండ్రి తను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను. అదేంటి, నేను ఆల్రెడీ నా అన్నదమ్ములను క్షమించాను, నేను ఆల్రెడీ వాళ్ళని ప్రేమించాను, ప్రేమించి దేశాన్ని ఇచ్చాను, కరువును తీర్చాను, ఇంత చేసినా కూడా నన్ను వీళ్ళు అర్థం చేసుకోవడం లేదేంటి? ఈరోజు నిజంగా కుటుంబంలో సంఘంలో కూడా ఇలా అర్థం చేసుకోవడంలో లోపం కలిగిన మనుషులు ఉంటారు. ఎదుటివాడి ప్రేమను అర్థం చేసుకోలేరు, ఎదుటివాడి ఆలోచనలు అర్థం చేసుకోలేరు. ఇవి అర్థం చేసుకోకుండా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యోసేపు పరిస్థితి కూడా ఏమైపోతుందంటే 17 ఏళ్ల వయసులో అన్నదమ్ములు ఇబ్బంది పెట్టారు, 28 ఏళ్ల వయసులో పోతీఫర్ భార్య ఇబ్బంది పెట్టింది, 30 ఏళ్ల వయసుకి జైల్లో అనుభవించాడు, 31వ సంవత్సరంలో ఆయన గొప్ప జీవితాన్ని జీవించాడు. ఆ గొప్ప జీవితం తను మాత్రమే ఆస్వాదించకుండా తన అన్నదమ్ములకు కూడా గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. కానీ అది వాళ్ళు గ్రహించలా. ఇంకా
యోసేపును వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా యోసేపు ఏమైనా కీడు చేస్తాడేమో అనే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నాడు. అప్పుడు బాగా ఏడ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యోసేపు అంటున్నాడు 19వ వచనం, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి వరకు జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. మీరు నాకు కీడే చేశారు కానీ అది నేను కీడు అనుకోవట్లేదు, ఎందుకంటే ఆ కీడు నా మేలు కొరకే. ఈరోజు నిజంగా ఎవరైనా మనకు కీడు చేస్తే ఏం చేస్తాం? ప్రతి కీడు చేసే పని చేస్తూ ఉంటాం, వారి మీద బురద పూసే పనులు చేస్తూ ఉంటాం, వారితో మాట్లాడకుండా ఉండేటట్టుగా ఉంటాం. కానీ యోసేపు ఏమంటున్నాడంటే ఒక మంచి మాట అంటున్నాడు, మీరు నా కీడే చేశారు కానీ కీడు దేని కొరకంట? భవిష్యత్తులో మేలు కొరకు. ఈరోజు మన ప్రస్తుతం కీడును అనుభవిస్తే ఆ కీడు దేనికి? ఖచ్చితంగా భవిష్యత్తుకే అని చెప్పి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే మీరేం భయపడద్దు, మీరేమి భయపడాల్సిన పని కూడా లేదు అని వాళ్ళకైతే నచ్చ చెప్పి ఆదరించి ప్రీతిగా మాట్లాడాను. అయితే ఎంత ప్రీతిగా మాట్లాడినా, ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినప్పటికీ కూడా అన్నదమ్ములు అర్థం చేసుకోలేని పరిస్థితి. ఈరోజు స్థానిక సంఘం కూడా ఎలా ఉంటుందంటే ఒక్కోసారి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటుంది. అయితే కొంతకాలానికి యోసేపు కూడా ఏమైపోయాడంటే చనిపోయిన పరిస్థితి. యోసేపు ఏమైపోయాడంట? చనిపోయాడు. ఈయన కూడా చనిపోయిన తర్వాత చూడండి 22వ వచనం, యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. ఎంతకాలం బ్రతికాడంట? 110 సంవత్సరాలు. అయితే ఇతనిని కూడా ఎక్కడికి తీసుకువెళ్ళారంటే అక్కడికే తీసుకెళ్ళారు. అయితే ఇక్కడ ఒక వచనాన్ని నేను తెలియజేసి ఇంక ఈ వాక్యాన్ని ముగించే ప్రయత్నం అయితే చేస్తా. యోసేపులో ఎవరు కనపడుతున్నారంటే ఒక రకంగా యోసేపును పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా పక్కన పెట్టండి. అలా పక్కన పెట్టినప్పుడు యోసేపు తన తల్లిదండ్రులను బాగా ప్రేమించాడు, యేసుక్రీస్తు కూడా తన తల్లిదండ్రులను. ఆ తల్లిదండ్రులు యేసుక్రీస్తుని యోసేపుని అలాగే ప్రేమించారు. అంటే ప్రేమించే విషయంలో యేసుక్రీస్తు యోసేపు ఎలా ఉన్నారు? ఒకలాగే ఉన్నారు. తర్వాత స్వంత వాళ్ళే ద్వేషించారు. యేసుని ఎవరు ద్వేషించారంటే యూదులే ద్వేషించారు. యోసేపుని ఎవరు ద్వేషించారంటే అన్నదమ్ములే ద్వేషించారు. తర్వాత యేసు మాటలను చాలామంది ఏం చేశారంటే ధిక్కరించారు. అంతేనా? అలాగే యోసేపు మాటలను కూడా తన యొక్క అన్నదమ్ములు ఏం చేశారు? ధిక్కరించారు. అక్కడ యేసును చంపడానికి కుట్ర పన్నారు సొంత జనులే, ఇక్కడ యోసేపును చంపడానికి ఎవరు కుట్ర పన్నారు? అన్నదమ్ముళ్ళే. అయితే అబద్ధాన్ని మోపారు యేసుక్రీస్తు మీద, అబద్ధాన్ని మోపారు యోసేపు మీద. అబద్ధాన్ని మోపి యేసుక్రీస్తును చంపారు. ఇక్కడ యోసేపును కూడా అబద్ధాన్ని మోపి యోసేపును చంపిన మాటలను మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తున్నట్లయితే యోసేపును అంత ఇబ్బంది పెట్టి అబద్ధాలు ఆడినప్పటికీ కూడా యోసేపు యొక్క జీవితము, తన యొక్క మాట తీరు, తన ప్రవర్తన ఆ తర్వాత అన్నదమ్ములకి ఎలా ఉంది? మేలుకరంగా లేదా ప్రయోజనకరంగా లేదా దీవెనకరంగా ఉంది. అలాగే యేసుక్రీస్తు చనిపోయినప్పటికీ కూడా అందరికీ ఏమయ్యాడంటే ఆయన రక్షకుడు అయ్యాడు. అయితే అలాగ పరిశీలన చేసుకుంటూ వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు యోసేపుల జీవితము ఒకలాగా కనపడుతుంది. అలాగే ఈరోజు మనం కూడా క్రైస్తవులమైన మన జీవితంలో కూడా మనం కూడా ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తులాగా జీవించే ప్రయత్నం అయితే చేయాలి. నిజంగా మనకి కీడు ఎవరైనా చేయవచ్చు, ఒకవేళ మనకి ఎవరైనా నష్టం చేయవచ్చు, మనల్ని ఎవరైనా ఏడిపించవచ్చు. మరి మనం ఎట్టి పరిస్థితుల్లో రూబేనులాగా అవకాశాన్ని చూసి తప్పులు చేయకూడదు. మనకి ఒకరు మందలించినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు మరలా అదే పొరపాటు మనం ఎన్నడూ కూడా చేయకుండా ప్రయత్నం చేయాలి. ఈరోజు తెలిసి కావాలని తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, అంటే పరుల దాని మీద ఆశపడే వాళ్ళు ఉంటారు. రూబేను కూడా ఏం చేశాడు? పరుల దాని మీద ఆశపడ్డాడు. పరులు అంటే ఎవరు? బిలహా లేదా తన యొక్క భార్య కాదు కదా, తన తండ్రి ఉపపత్ని, తన మీద ఆశపడ్డాడు. ఈరోజు ఉన్న దాంట్లో సర్దుకోవాలన్న స్థిర మనసు ఎవరికి లేదు? రూబేనుకు లేదు. ఈరోజు జనాలకి కూడా ఎలా లేదంటే ఉన్న దాంట్లో సర్దుకోవాలని లేదు, అంటే స్థిరమైన మనసు భావజాలాలు లేవు.
ఆ భావజ్వాలాలు లేకుండా అస్థిరుడుగా బ్రతుకుతున్నాడు. తర్వాత షిమ్యోను లేవీలాగా ఏదైనా సమస్య రాగానే వెంటనే రియాక్ట్ అయిపోతాం, వెంటనే రియాక్ట్ అయిపోయి నోరేసుకుని పడిపోతూ ఉంటాం, చేతలతో పడిపోతాం, ప్రవర్తనతో పడిపోతాం, ఎదుటి వాడికి నష్టము చేకూర్చాలని చేస్తూ ఉంటాం. అంతేనా? షిమ్యోను కూడా అలాగే చేశాడు. అయితే ఎవరు ఆశీర్వదింపబడ్డారంటే వాళ్ళందరిలో చూస్తే యోధా ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకు ఆశీర్వదింపబడ్డాడంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా బెన్యామీను కొరకు ఎంతగానో బ్రతిమలాడతాడు. నా తమ్ముడిని పంపించాలి, నువ్వు ఉంచడానికి అవకాశమో లేదు. ఈరోజు నీవు కూడా నీ సహోదరుల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? నువ్వు దీవింపబడతావు. అలా ప్రయాసపడకుండా ఏదో తింటున్నావు, ఏదో ఉంటున్నావు, ఏదో బ్రతుకుతున్నావు, 4 అనవసరమైన ముచ్చట్లు మాట్లాడుకుంటున్నావా? నీ జీవితం కూడా ఎప్పటికీ దీవించబడదు. ఇంకొక వ్యక్తి, దీవింపబడ్డ వ్యక్తి ఎవరంటే బహుగా యోసేపు. అతను కూడా ఎలా దీవింపబడ్డాడు అంటే తన యొక్క ఐశ్వర్యమును, తన యొక్క ఘనతను తన కొరకు ఉపయోగించాల. ఎవరి కొరకు ఉపయోగించాడు? తన దేశం కొరకు ఉపయోగించాడు, తన కుటుంబం కొరకు ఉపయోగించాడు, తన యొక్క స్వజాతి కొరకు ఉపయోగించాడు. అలా ఉపయోగించగలిగాడు కాబట్టి అతను దీవించబడ్డాడు. దీవించబడిన వారిని ఒకసారి రాయండి, శపింపబడిన వారిని ఒకసారి రాయండి. అభివృద్ధి పొందిన వారిని ఒకవైపు రాయండి, అభివృద్ధి లేని వారిని ఒకవైపు రాయండి. అభివృద్ధి పొందిన వారి జీవితంలో వాళ్ళు ఇతరుల కొరకు జీవించారు. ఈరోజు ఎప్పుడు చాలామంది వాళ్ళది వాళ్ళ కొరకు వాళ్ళ గోదా అంటూ ఉంటారు కదా, అలా బ్రతుకుతూ ఉన్నారు. కానీ యోసేపు యోధా జీవితంలో ఇతరుల కొరకు బ్రతికిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదే జీవితాన్ని యేసుక్రీస్తు కూడా జీవించిన పరిస్థితులు అయితే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా ఒకవేళ బాధలు వస్తున్నాయేమో, ఒకవేళ వస్తే దానిని ప్రేమతో గౌరవించండి, ఆ బాధలను గౌరవించండి, దానికి తల ఒగ్గండి. ఆ బాధలే ఒకరోజు మిమ్మల్ని ఎక్కడ నిలబడతాయంట? మేలైన మార్గంలో నిలబడిద్ది. అయితే చాలామంది మన వాళ్ళే మనల్ని నిందించవచ్చు, హింసించవచ్చు. ఓకే, దానిని కూడా తట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకరోజు ఈ బాధలు, నిందలే నిన్ను ఏం చేస్తాయంట? లేవనెత్తే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు నిలవబడాలి అంటే మీ కోపాన్ని చూపించడం కాదు, మీరు నిలబడాలి అంటే ఇతరులది ఆక్రమించి ఇతరుల వాటి మీద ఆశ పెట్టుకోవడం కాదు. మీరు నిలవబడాలి అంటే దేవుని యందు విశ్వాసమును, భక్తి కలిగి ఉండండి. మీ సహోదరులకు సహాయం చేయండి. మీ కుటుంబాలతో యాకోబు పెద్ద ఎలాగా తన కుటుంబంతో మాట్లాడాడో మీరు మీ కుటుంబంతో మాట్లాడి సాధ్యమైనంత వరకు మేలైన మార్గంలో నీ కుటుంబాన్ని నడిపించగలరని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.